వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 పరీక్షకు సంబంధించి ఒక ముఖ్యమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. ఈరోజు 30వ రోజు. సో, ఇప్పటిదాకా మనము 580 బిట్స్‌ని మనము చూసాం. సో, ఈరోజు 581 నుంచి 600 వరకు మనము బిట్స్‌ని చూడబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఫస్ట్ ఆ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్, విశిష్టాద్వైతంలో సత్యమైనవి ఏవి? ఆన్సర్ సగుణ బ్రహ్మ ఈశ్వరుడు, చిత్ నిత్య జీవులు, అచిత్ అచేతన ప్రకృతి. సెకండ్ క్వెషన్, తన అన్న వాలి చేతిలో చావు దెబ్బలు తిని ఋష్యముఖ పర్వతానికి పారిపోయి తల దాచుకున్నది ఎవరు? ఆన్సర్ సుగ్రీవుడు. నెక్స్ట్, హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారిగా కలిసిన ప్రదేశం ఏది? ఆన్సర్ హనుమాన్ హళ్ళి. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణ బాలకాండలో ప్రధాన పాత్ర ఎవరిది? ఆన్సర్ విశ్వామిత్రునిది. నెక్స్ట్, కుంభకర్ణుడు ఎన్ని రోజులు నిద్రిస్తాడు? ఆన్సర్ ఒక రోజు మేల్కొని భోజనం చేసి 6 నెలలు నిద్రపోతాడు. నెక్స్ట్, కుబేరుడు ఎవరు? ఉత్తర దిశకు రాజు. నెక్స్ట్, గండకుడనే రాక్షసుని పేరుతో ఏర్పడ్డ అరణ్యం ఏది? ఆన్సర్ గండకారణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, మిథిలా నగరం ఎవరి రాజ్యం? జనక మహారాజు రాజ్యం. నెక్స్ట్, నారాయణుని ఎన్నవ అవతారముగా కపిల మహర్షిని పేర్కొన్నారు? ఆన్సర్ 5వ అవతారంగా. నెక్స్ట్ క్వశ్చన్, అర్జునుడిపై అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం ఏది? బ్రహ్మ శిరోనామ కాస్త్రము. నెక్స్ట్ క్వశ్చన్, 591 శమీకుని కుమారుడు ఎవరు? ఆన్సర్ శృంగి. 592 కొత్త ఫలములు లభించగా పాత వాటిని విడుచువాడు ఎవరు? వాలకిల్యులు. నెక్స్ట్ 593 శ్రీకృష్ణార్జునుల పూర్వజన్మ నరనారాయణులు. నెక్స్ట్ 594 నహుహుని కొండ చిలువ కమ్మని శపించిన మహర్షి ఎవరు? అగస్త్యుడు. సో, అగస్త్యుడు నహుహుని ఆయనని కొండ చిలువగా ఉండమని చెప్పి శపించారనమాట. 595 మిథిలా నగరం ఇప్పుడు ఏ దేశంలో ఉంది? నే నేపాల్‌లోని జనక్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మదేవుని యొక్క ఆత్మ ఎవరికి ప్రతీక? ఆన్సర్ మన్మధుడు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మదేవుని యొక్క ముఖం ఎవరికి ప్రతీక? ఆన్సర్ సరస్వతి. నెక్స్ట్, జనకుని తమ్ముడు ఎవరు? కుశధ్వజుడు. నేను ప్రీవియస్ వీడియోలో జనకునికి సంబంధించి కొన్ని బిట్స్ ఇచ్చాను. సో, మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు బాగా గుర్తుండాలంటే ఒక వ్యక్తికి సంబంధించిన పాయింట్స్ అన్నీ ఒక చోట రాసుకునే ప్రయత్నం చేయండి. సో, జనకునికి సంబంధించిన భార్య పేరిచ్చాను. జనకుని వాళ్ళకి ఇద్దరు కూతుర్ల పేరిచ్చాను. అండ్ జనకుని వాళ్ళ ఆహ్, తండ్రి పేరు ఇచ్చాను. సో, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ భార్య పేరు, కూతుర్ల పేరు, ఇప్పుడు వాళ్ళ తమ్ముడి పేరు ఇస్తున్నాను. కుశధ్వజుడు. నెక్స్ట్, కుశధ్వజుని రాజ్యం పేరేంటి? ఆన్సర్ సాంకాస్యము. నెక్స్ట్, స్వర్గ సంపదలకు రక్షకుడు ఎవరు? ఆన్సర్ కుబేరుడు. సో, ఇంతటితో 600 బిట్స్ మన కళ్ళ ముందే మనం పూర్తి చేసుకున్నాం. సో, ఇది మీ అందరి సపోర్ట్‌తో ఒకటైతే చెప్పగలనండి. ఎవరైతే ఈ సీరీస్‌తో పాటుగా 600 బిట్స్‌ని పూర్తి చేశాము అని చెప్తున్నారో వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిలీవ్ మీ కొన్ని వేల మంది కన్నా వాళ్ళొక అడుగు ముందుకున్నారు. కొన్ని వేల మంది కన్నా వాళ్ళొక అడుగు ముందుకున్నారు. ఎందుకంటే ఇంగా నోటిఫికేషన్ రాలేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. ఐ థింక్ నాకున్న అంచనా ప్రకారం నెక్స్ట్ 3 మంత్స్‌లో ఒక ఈ నోటిఫికేషన్ రావచ్చని నేను అనుకుంటున్నాను పర్సనల్‌గా. అది కరెక్టో తప్పో కూడా నాకు తెలీదు. బట్ సీఎం గారి ఆర్డర్స్ అయి 1 ఇయర్ అయింది అని రీసెంట్‌గా 'ఆంధ్రజ్యోతి' ఆర్టికల్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సో, కాబట్టి వచ్చే అవకాశాలున్నాయి. సో, నోటిఫికేషన్ గురించి పక్కన పెడితే ఇంకా చాలా సమయం ఉంది. కానీ అప్పుడే 600 బిట్స్ ఒక వ్యక్తి పూర్తి చేశాడు ప్రిపరేషన్ పరంగా అంటే ఖచ్చితంగా కొన్ని వేల మంది కన్నా ఆ వ్యక్తి ముందు ఉన్నట్లే లెక్క.
సో, అలా చాలామంది ముందుకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో, నా తరపున 2 రిక్వెస్ట్‌లుంటాయి ఎప్పటికి. నంబర్ 1 మీ మీద మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ హాఫ్ అన్ అవర్‌లో ఈ 20 బిట్స్‌ని పూర్తిగా నేర్చేసుకోండి. సో, ఆటోమేటిక్‌గా ఆ రోజు 20 బిట్స్ నేర్చుకున్న ఒక సాటిస్ఫాక్షన్‌లో మీరు పడుకుంటారు. నంబర్ 2 ఎక్కువ మందికి ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వాళ్ళకి కూడా వాళ్ళ ప్రిపరేషన్‌లో ఈ వీడియో ఉపయోగపడే విధంగా మీరు సహకరించండి. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.